మహబూబ్ నగర్ జిల్లాలో నా ఫుడ్ సర్చింగ్ జరుగుతుందండి. అందులో భాగంగా ఇక్కడ ఒకరు స్పెషల్ ఐటమ్స్ వండి పెడతానని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికే వచ్చాను. మీరు నాతో పాటు రండి. ఈరోజు మనము భాగ్యరేఖ గారి ఇంట్లో ఉన్నామండి. భాగ్యరేఖ గారు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మనం ఎప్పుడెప్పుడు ఆఫర్ చేస్తామా, ఎప్పుడెప్పుడు రకరకాల వంటలు వండి పెడదామని వెయిట్ చేస్తున్నారండి. మరి తెలుసుకుందామా ఏం వండి పెడుతున్నారు? హలో భాగ్యరేఖ గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి. చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. అవునండి. చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏవేవి రకరకాల వంటలు వండి పెడదామని. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూద్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. అవునా? ఓకే, మరి చెప్పేస్తారా? ఏమేం చేస్తున్నారు? బేసన్ పూరి, సర్వపిండి. వినడానికి చాలా కొత్తగా ఉన్నాయండి. బేసన్ పూరికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తానండి. బేసన్ పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఎండు కారము, జీలకర్ర, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్. మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. బౌల్ ఇవ్వండి. తర్వాత గోధుమ పిండి ఇవ్వండి. గోధుమ పిండిలో కొంత ఆయిల్. కొంచెం ఉప్పు, కారం, వాటర్. ఫస్ట్ ఆయిల్ వేసి మిక్స్ చేస్తాం. అవునండి. ఆయిల్ వేస్తే చేతికి పిండి పట్టుకోదు. ఓకే. ఫస్ట్ పిండి కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ పూరి గోధుమ పిండి ఇలా చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. పూరి పిండిలా. చపాతీ పిండికి మనం గట్టిగా తడుపుకుంటాం కదా, ఇది మనం చేతితో తడతాం కాబట్టి పూరి పిండిలా మెత్తగా మృదువుగా తడిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే. ఇది మనం ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకుంటే మనకు పూరి చాలా పొంగుతుంది, మెత్తగా వస్తుందండి. కొంచెం మెత్తగా తడుపుకోవాలి మామూలు పూరి కంటే కూడా. ఓన్లీ గోధుమ పిండిలో ఆయిల్ వేసి తడిపేసాం అంతే అండి. తర్వాత శనగపిండి. శనగపిండి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, జీలకర్ర, కారం, ఉప్పు, ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర. దీన్ని కూడా వాటర్ కొంచెం వేయండి. వాటర్. మీకు ఈ ఐటమ్ ఎవరు నేర్పించారండి? ఇది దాదాపుగా 60-70 ఇయర్స్ కింద అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. 60-70 ఇయర్స్. అమ్మమ్మ వాళ్ళ తర్వాత మా మదర్ చేసేది. ఇది మామిడిపళ్ళ సీజన్ లో చాలా చేసుకుంటామండి. ఇది నిల్వ కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక 15 డేస్ దాకా కూడా ఉంటుంది, పాడు కాకుండా. 15 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఇది బాగా మెత్తగా కాల్చుకోవద్దు, కరకర కాల్చుకోవాలి బాగా. కాల్చుకుంటే 15 డేస్ కూడా వస్తుందండి. టూర్లో వెళ్ళినా కూడా తీసుకొని కర్రీ లేకుండా ఎక్కడన్నా తినొచ్చు. అవునవును. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా. ఈవినింగ్ స్నాక్స్. తర్వాత చుట్టాలు ఇంటికి వస్తే సడన్ గా ఏం చేయాలి, ఇది చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఫాస్ట్ గా చేసి పెట్టేసేయచ్చు. అండ్ డిఫరెంట్ ఐటమ్ కూడా. ఇది మా సైడ్ చాలా చేస్తారండి. అవునా? ఇవి శాంపిల్ కి తెచ్చానండి. నేను నానబెట్టుకొని తీసుకొచ్చానండి పిండి. ఓకే, ఇది ఎంతసేపు నానాలి? ఒక 1/2 అవర్ నానితే చాలండి. ఓకే, 1/2 అవర్ ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చానండి. ఓకే, ఇదేనా? అదేనండి. ఇవి తీసుకున్నవి. 1/2 అవర్ తడుపుకుంటే బాగా వస్తుంది. ఇది నేను గోధుమ పిండి పూరి పిండి లాగా తడుపుకున్నాను. ఇది బేసన్. ఓకే. మెయిన్ ఈ బేసన్ పూరి అంటే దీంతోనే బేసన్ పూరి అంటామండి. ఇది బేసన్ అన్నట్టు, శనగపిండి. ఓకే ఓకే. ఇప్పుడు మనం మామూలుగా బొబ్బట్లు కొట్టుకునే పేపర్ ఉంటుంది కదండి. పేపర్ ఇది సపరేట్ గా దొరుకుతుందండి. మా భక్షాల పేపర్ అంటే ఇస్తారండి ఇక్కడ. ఓకే, భక్షాల పేపర్ అంటే దొరుకుతుంది. అవునండి. ఓకే. దీని మీద ఆయిల్ రుద్దేసి మామూలుగా మనం పూరి ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చేద్దామండి. బాండి తీసుకో. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? చేస్తామండి. మీ ఇంట్లో ఎవరికి ఎక్కువ ఇష్టం ఈ ఐటమ్? మా ఇంట్లో అందరూ లైక్ చేస్తారండి. అందరూ లైక్ చేస్తారు. మా ఇంటికి వచ్చే మా బావలు,
తోటికోడళ్ళు, ఆడపడుచులు అందరికి ఇష్టం అండి. అవునా? ఫస్ట్ అందరు రాగానే ఫస్ట్ ఇదే వంట వండి పెడతారా? రాగానే అంటే వాళ్ళు వచ్చినప్పుడు టైం బట్టి ఉంటారు, ఎక్కువసేపు అంటే ఇచ్చేస్తాను. వాళ్ళు ఉన్న టైంలో ఏది అవైలబుల్ ఉంటే అది చేసిస్తాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వంట? నేను చేయబట్టి మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే, మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నారన్నమాట. అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్టవ్ వెలిగించాలా? స్టవ్ వెలిగించాలండి. ఓకే, ఇప్పుడు మనం బేసన్ పూరి తట్టుకోవాలండి దీనిపైన ఆయిల్ పెట్టి. ఓకే, అంటే బొబ్బట్లలా కదా? బొబ్బట్లలానండి. అంటే బొబ్బట్లు చాలా సన్నగా చేసుకోవాలి. ఓకే, ఇవి సన్నగా చేసుకుంటే బాగుండవండి, కొంచెం మందంగా ఉండాలి. ఇందులో ఇది బొబ్బట్ల లాగానే ఇది బేసన్ అన్నట్టు. ఇది పూరి, ఇది బేసన్. ఓకే, ఈ రెండు కలిపితే బేసన్ పూరి. ఓ, బేసన్ ప్లస్ పూరి, బేసన్ పూరి ఇలా తట్టుకోవాలండి. ఓకే, సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకే, మనం సైజు కూడా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి. ఇందులో ఇది ఆయిల్ కాగాలండి. ఓకే అండి, మరి ఈలోపు ఒక మంచి టిప్ చెప్తారా? చెప్తానండి. బెండకాయ మామూలుగా జిగురు ఉంటుంది కదండి. బెండకాయలలో కర్రీ చేసుకోవాలంటే జిగురు చాలా వస్తుంది, తొందరగా డీప్ ఫ్రై కాదు కదా. అవును. సో బెండకాయలను ఏం చేయాలంటే ఆయిల్ వేయకుండా పాన్ లో బెండకాయలు వేసి ఒక 5 minutes అట్లా ఫ్రై చేసి తర్వాత ఆయిల్ వేసి కర్రీ చేయాలండి. ఓకే, ఫస్ట్ ఓన్లీ బెండకాయలు మాత్రం ఫ్రై చేసుకుని తర్వాత కర్రీ చేసుకుంటే జిగురు ఉండదు. నీకు తొందరగా కూడా డీప్ ఫ్రై అవుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఓకే, ఓకే. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? నాకు ఫ్రీ టైంలో వచ్చినప్పుడు చాలా మటుకు బాబా పారాయణము, తర్వాత టీవీలో లైవ్ షోలు చూస్తాను. ఓకే, గేమ్స్ అంటే నాకు చాలా 1 minute గేమ్స్ అంటే చాలా పిచ్చి. అవునా? ఎప్పుడు గూగుల్లో చూస్తుంటాను కిట్టి పాటలో ఏది పెట్టాలి, కొత్తది పెట్టాలి అని. ఓకే, మీరు కిట్టి పార్టీ చేసుకుంటారా? చాలా ఉన్నాయి నాకు. అవునా? ఓకే, మీరు గేమ్స్ అన్ని క్రియేట్ కూడా చేసుకుంటాను, కొన్ని క్రియేట్ చేసుకుంటారా అండ్ సెర్చ్ చేస్తారనమాట. చేస్తానండి. ఈ కిట్టీలో ఏం గేమ్ ఆడాలి, వచ్చే మంత్ లో ఏం గేమ్ ఆడాలి. అవునండి. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 బాబులు. ఓకే, ఏం చేస్తుంటారు? ఒక అబ్బాయి వచ్చేసి ఎంఏ చేస్తున్నాడు న్యూయార్క్, ఇంకో అబ్బాయి వచ్చేసి బీకామ్ 2nd year అరోరా కాలేజ్ హైదరాబాద్. ఓకే అండి, ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయిందా? అయిందండి. ఓకే, హీట్ ఎక్కిందండి. వేద్దామండి. ఇందులో ఈ బేసన్ పూరి వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఓకే, పూరిలా పొంగుతుంది. దీంట్లోకి కాంబినేషన్ గా ఏదైనా తీసుకుంటారా? ఓన్లీ డైరెక్ట్ గా ఇప్పుడు మామిడి పళ్ళ కాలంలో మామిడి పళ్ళ జ్యూస్ పెట్టుకోవచ్చు. ఓకే, మామిడి పళ్ళ జ్యూస్ తోని ఇవి తినొచ్చండి. డిఫరెంట్ కాంబినేషన్. తర్వాత ఉత్తకు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కారం తినరు కదా. అవునవును, కర్రీస్ లేకున్నా కూడా ఇది తినొచ్చు. కర్రీస్ లేకున్నా జర్నీలో చాలా యూస్ఫుల్ అండి ఇది. చాలా మటుకు ఇప్పుడు అందరూ హోటళ్లలో తినాలంటే కొంచెం ఫుడ్ బాగుండదు అని అంటున్నారు కదా. అవునవును, అందుకోసం మనం ఇంట్లో ఇలా చేసుకొని టూర్లోకి తీసుకెళ్ళినా కూడా మనకు అక్కడ ఫుడ్ దొరకకపోయినా ఒక పూట తినొచ్చండి. తినొచ్చు, కర్రీ అదంతా ఏం లేకుండా లేదండి. కర్రీ అవసరం, డైరెక్ట్ గా తినేసేయచ్చు, తినొచ్చండి. మీరేమైనా కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. యూట్యూబ్ లో చూసేసి అదే ఏటీవీ అభిరుచి చూస్తాను. ఓకే, ఈ రోజు చూస్తానంటే రేపు మార్నింగ్ అవన్నీ మా ఆయనకి చెప్పేసి తిట్టించి చేస్తానండి. ఓకే, మీ ఆయన మీద ప్రయోగం చేస్తుంటా? చెయ్యనండి, ఫస్ట్ చేసి నేను తిన్న తర్వాత మా ఆయనకి ఇస్తాను. అమ్మో, మా ఆయన మంచి ఉంటేనే కదండి నేను ఇవన్నీ చేసేది. ఎలాంటి ఐటమ్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు? స్వీటా, హాటా? అన్ని చేస్తాను, ఎక్కువ మటుకు ఆటే ఇష్టం అండి. జొన్న రొట్టెలు బాగా చేస్తాం. ఎలా పొంగుతున్నాయి చూడండి. ముందు నానబెట్టాం కదా, ఇలా బాగా పూరి పొంగుతుంది. ఓకే, నానబెట్టినందుకు బాగా పొంగుతాయి. 2 నానబెట్టుకోవాలి కదా? 2 నానబెట్టాలండి. ఎలా కొడితే అలా వస్తాయి నానబెడితే. ఓకే, మేము ఎక్కువ ఇది మామిడి పళ్ళ సీజన్ లో చేసుకుంటామండి. ఓకే, సమ్మర్ లో ఎక్కువ చేస్తారు. సమ్మర్ అంటే మామిడి పళ్ళ జ్యూస్ తో ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది అద్దుకొని అందులో తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా టగటగా చేసేస్తున్నారు, బాగా ఎక్కువ చేస్తూ. అంటే నాకు స్లోగా రాదండి. సో బేసన్ పూరి రెడీ అన్నమాట. వేడి వేడి బేసన్ పూరి. అవునండి, వేడి వేడి బేసన్ పూరి రెడీ. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. పూరి తిన్నాము, కానీ ఇప్పుడు వెరైటీగా బేసన్ పూరి.
ఎలా ఉందో చెప్పు మాన్వి. తప్పకుండా. నిజంగా మీరు అలా అనుకోకండి, నిజంగా చాలా బాగుంది. అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేను అందుకే ఆలోచిస్తున్నా ఏం చెప్పాలబ్బా ఇంత డిఫరెంట్గా ఉంది, అసలు ఎలా ఉంది అని ఆలోచిస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. కొంచెం కూడా ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఉందండి. కారం కారంగా కొంచెం ఏదో డిఫరెంట్ ఐటమ్ తిన్న ఫీలింగ్ కలిగింది నాకు. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? సర్వపిండి అండి. సర్వపిండి వినడానికి చాలా కొత్తగా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చేద్దాం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బియ్యం పిండి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, నువ్వులు, పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏంటండి? బియ్యం పిండి అండి. బియ్యం పిండి. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ ఇవ్వండి, గ్రైండ్ చేస్తాను పేస్ట్. ఓకే, ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలా ఫస్ట్? అవునండి. ఎన్ని ఆనియన్స్ అండి? వాటర్ ఎక్కువ పోసే అవసరం లేదు ఇందులో. ఓకే, ఈ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మనం పిండి రొట్టె చేసేదానికి వాటర్ పడుతుంది. ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఓకే, ఒక కప్పుకు ఒక కప్పు. పూర్తిగా పేస్ట్ చేసుకోవాలా? బరక బరక చేసుకోవాలి. ఇలా బరక బరక చేసుకుని ఓకే, ఇప్పుడు మనము బియ్యం పిండిలో వేనా నువ్వులు, జీలకర్ర, మిర్చి పేస్ట్. ఓకే, ఇది ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ అండి? అవునండి, ఇందులో ఉప్పు వేసి పచ్చిమిర్చి గ్రైండింగ్ చేశాను. ఓకే, కొంచెం సాల్ట్ అదనంగా వేసే అవసరం లేదండి. ఓకే, ఇందులోనే పచ్చిమిర్చిలోనే వేసుకోవచ్చు. సరిపోనే వేసాను. ఓకే, మనకు సరిపడినంత కారం కదా? సరిపడిన కారం స్పూన్ ఇవ్వండి. మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్. ఓకే, దీనికి సర్వపిండి అని నేమ్ ఎందుకండి? అంటే వెనకటికి ఇలాంటి పరికరాలు లేకుండే కదా, పాన్స్ అని, తర్వాత నాన్ స్టిక్ అని. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇత్తడి చెంబు అదే సర్వలు ఉండేది కదా, ఆ సర్వలకు కొట్టేసి కాల్చేవాళ్ళు. ఓకే, దాని పిండితో కొట్టేవారు కదా, దీన్ని సర్వపిండి అని. ఇది చాలా పురాతనమైన, ఇది కూడా చాలా చాలా వెనకటిదే. ఇది అప్పుడు గప్చుప్లు ఉండేవి కాదు, కట్లెట్లు ఉండేవి కాదు, పావు బజ్జీ ఉండేది కాదు, అన్ని మనం ఇంట్లో హోమ్ మేడ్ చేసుకునేటివి తినేవాళ్ళు. అవును. సో ఇంకా ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు వాళ్ళు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు అందులో ఏం వేసామండి? బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ పేస్ట్, తర్వాత కొంచెం పెసరపప్పు. ఓకే, మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? ఇది అమ్మ వాళ్ళదే. ఇది అమ్మ వాళ్ళ దగ్గర నుంచి? అవునండి. కొత్తిమీర అత్త వాళ్ళు కూడా చేస్తారు, కానీ బేసిక్ గా నేను మా అమ్మ వాళ్ళతో నేర్చుకున్నాను ఇది. ఓకే, ఇది చాలా ఫేవరెట్ ఫుడ్ అండి మాకు. అవునా? రెగ్యులర్ గా చేస్తారా? రెగ్యులర్ గా చేస్తాను. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే కంపల్సరీ ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్ అండి. మా పెద్ద అబ్బాయికి, మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు? బ్రేక్ఫాస్ట్ చేస్తానండి, మార్నింగ్ చేస్తాను. ఓకే, ఈ రోజు నైట్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు కూడా తినొచ్చు. ఓకే, పాడైపోదు. ఏం పాడు కాదండి. ఇది చేసేటప్పుడు తినే కంటే ఒక డే తర్వాత తింటే చాలా టేస్టీ ఉంటది. ఓకే, బిఫోర్ డే చేసుకుని తినాలి. నైట్ చేసి మార్నింగ్ తింటే చాలా బాగుంటదండి. ఇది కర్నూలులో తపాల చెక్క అంటారండి. సేమ్ ఐటమ్. ఓకే, దీనికి ఇంకొకటి కూడా అంటారు, మదర్ సర్వప్ప అంటారు మా అత్తమ్మ వాళ్ళ సైడ్. సర్వప్ప. ఓకే, రొట్టెలాగా చేస్తారు కాబట్టి సర్వప్ప. ఓకే, గట్టిగా తడుపుకోవాలా? మామూలుగా మనము చపాతీ పిండి లాగానే తడుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా, మొత్తం మిక్స్ చేసేసుకొని అన్ని బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి లాగా వేసేసుకొని ఆ గిన్నెలో కొట్టుకోవాలండి. ఓకే, వాటర్ ఏమంటారా? కొంచెం చాలా కొద్దిగా, అంటే మనం చూస్తూ తడుపుతూ వేసుకోవాలి.
ఓకే. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిండి జోరు అవుతుంది, మళ్ళీ పిండి యాడ్ చేయాలి, మళ్ళీ కారం యాడ్ చేయాలి, మళ్ళీ ఓకే. ఉల్లి అని ఇలాగే యాడ్ చేసుకుంటూ పోతే ఇంత పిండి అవుతుంది. ఓకే. మీరు అన్ని ఇంట్లో డిఫరెంట్ ఐటమ్స్ చేసేలా ఉన్నారు కదా. మామూలుగా బేసిక్గా మేము తినేటివి ఇవే, కానీ మాకు డిఫరెంట్గా ఉన్నాయంటారా? అవునండి. నూడిల్స్ అలాంటివి తక్కువ, అవి మాకు రెగ్యులర్. కొంచెం మా ఇంట్లో మసాలాలు జంక్ ఫుడ్లు అంటే ఇష్టం ఉండదండి మా వారికి. ఓకే. పిల్లలు చాలా నచ్చుతాయి. మీరు ఇంత మంచి వెరైటీ ఐటమ్స్ చేసి పెడుతుంటే ఇంకెందుకు ఇష్టపడతారండి బయట ఫుడ్? అంటే బయట ఫుడ్లు వెళ్ళినప్పుడు తినకపోతే అబ్బాయి ఈయన ఏం తినట్లేదు బయట, ఈయనకేం తెలియదేమో అనుకుంటారు కదండి తినకుంటే కూడా. అయ్యో, అలా వెళ్ళి అందుకు అనుకుంటారు. చక్కగా హెల్దీగా ఇంట్లోనే తింటున్నారు కదా. మేము ఎక్కువ బయట తినమండి. టూర్ వెళ్తే వసతి లేకపోతే తింటాము అంతే, కానీ కంపల్సరీ బయట అయితే ఏం తినమండి. ఓకే అండి, ఇప్పుడు పిండి కలిపి పెట్టారు కదా, అవునండి. దీన్ని ఏమైనా నానబెట్టాల్సి ఉంటుందా? అవసరం లేదండి, అవసరం లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు దీనికి సర్వపిండికి సర్వ ప్లేట్ అని ఉంటుందండి. ఓకే, ఇదేనా? అదేండి. ఓకే, ఇది సెపరేట్ గా దొరుకుతుందా దీనికోసం? సెపరేట్ గా దొరుకుతుందండి. ఓకే, సర్వ ప్లేట్. ఓకే, పెట్టినా? ఫస్ట్ పెట్టొద్దండి, దీనికి ఓకే. ఆయిల్ రుద్దేసి ఓకే, ముద్ద పెట్టేసి కొట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టాలి. ఓకే, ఆయిల్ రుద్దేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా? ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఇప్పుడు చేసేది. ఓకే. రెండో రొట్టెకు తగ్గుతుంది. ఫస్ట్ టైం కదా, ఇదంతా ఆయిల్ పట్టుకోవాలి కదా. ఓకే, మళ్ళీ మనకు తీసేటప్పుడు లేవ్వదు అన్నట్టు. ఓకే, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టైం ఫస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది, నెక్స్ట్ ఓకే. టైం తగ్గుతుంది. ఇలా కొట్టేసాను. ఓకే, ఇప్పుడు మనం హోల్స్ పెట్టాలి. హోల్స్ ఎందుకు పెడతామంటే మనకు రొట్టె ఇది మందంగా ఉంది కదా, అవును, తొందరగా మనకు ఫ్రై కావాలి కదా. అవునవును, బియ్యం పిండి త్వరగా అవ్వదు. సో ఇందులో ఈ హోల్స్ లలో ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ వేస్తే ఆయిల్ అంతా పట్టుకొని అంతా తొందరగా కాలుతుంది. ఎటువైపు అయినా ఇటువైపు అన్ని వైపు ఓకే, అన్ని వైపులా సమానంగా కాలుతుందండి. ఓకే, ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టాలండి. ఓకే, పొయ్యి వెలిగిస్తున్నాను. ఓకే, ఓకే, ఇది ఎంతసేపు పెట్టాలండి? 6-7 మినిట్స్ పడుతుందండి. ఇది 6-7 మినిట్స్ పడుతుంది. తర్వాత మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా. 5 మినిట్స్. ఓకే అండి, ఇది అయిందండి. చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఇది తిప్పివేద్దామండి, అయిందో లేదో. ఇది ఇలా లేస్తే అయినట్టండి. ఓకే, ఇది ఇలా తిప్పి వేస్తే అయ్యిందండి. ఇటువైపు కావాలి, ఇంకొంచెం ఇటువైపు కావాలి. ఇది ఒక 3-4 మినిట్స్ అవుతే ఇటువైపు కూడా అవుతుంది. ఓకే అండి, ఒక 2-3 మినిట్స్ ఇలా ప్లేట్ మూసి పెడదామండి. ఓకే అండి, అది అవుతుంది హీట్కు. ఓకే అండి, ఇంకో టిప్ ఏమైనా చెప్తారా మా కోసం? చెప్తానండి. జనరల్ గా పెరుగు తొందరగా తోడాలి అనుకుంటాం కదా, నైట్ అక్కడిక్కడ వెళ్తాము తోడేయలేం కదా. అవును, తొందరగా తోడుకోవాలంటే పెరుగును మనం ఒక పచ్చిమిరపకాయ కానీ ఒట్టి మిరపకాయ కానీ పెరుగు తోడేసి అందులో వేసి బాగా గిన్నె బొర్లేసినా సరే అది కుక్కర్లో పెట్టి బిగించి పెట్టినా 3 అవర్స్లో అవుతుంది. ఓకే, త్వరగా తోడుకోవాలి అంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసేసి గాలిపోకుండా ఫుల్ గా కవర్ చేయాలి. అవునండి, 3 అవర్స్ లో అయిపోతుంది. నైట్ పెట్టుకోవడానికి వీలు లేనప్పుడు మార్నింగ్ పెట్టుకుంటే మధ్యాహ్నానికి మనం ఎక్కడ ఊరు వెళ్తాం కదండి, పెరుగు లేకుంటుంది మార్నింగ్, ఆఫ్టర్నూన్ కావాలి కదా, అప్పుడు ఇలా తోడేసుకుంటే తొందరగా అవుతుంది. ఓకే అండి, ఇది అయిందండి? అయ్యిందండి. ఓకే, పొయ్యి కట్టేస్తున్నానండి. ప్లేట్ ఇవ్వండి. సర్వ పిండి రెడీ. సర్వపిండి రెడీ అండి. ఓకే, తిని చెప్పండి.
తప్పకుండా. వేడి వేడి సర్వపిండి రెడీ అన్నమాట. అవునండి. మనం టేస్ట్ చూసేస్తాను. చూడండి. ఎలా ఉంది? బాగుందండి. కొంచెం క్రిస్పీగా, మీరు అన్ని మసాలా అది వేశారు కదా, అదంతా ఫ్లేవర్ తెలుస్తుంది. ఉత్తిదైనా హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ మీరు ఆయిల్ వేసింది ఏది కూడా మీకు ఆయిల్ కనిపించట్లేదు. తినేటప్పుడు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. బేసన్ పూరికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆయిల్. బేసన్ పూరి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఆయిల్, నీళ్లు పోసి చపాతీ పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగేలోపు భక్షాల పేపర్ తీసుకుని గోధుమ పిండి మిశ్రమాన్ని నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీలా చేసుకోవాలి. తర్వాత అందులో శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్ చేసి క్లోజ్ చేసి బొబ్బట్లు అద్దినట్టు అద్దుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే బేసన్ పూరి రెడీ. సర్వపిండికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, నువ్వులు, పెసరపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. సర్వపిండి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, బరకగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పెసరపప్పు, కొత్తిమీర, కాస్త వాటర్ పోసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత సర్వ ప్లేట్ తీసుకుని ఆయిల్ వేసి అందులో మనం కలుపుకున్న ముద్దల్లోంచి ఓ చిన్న ముద్ద సర్వ ప్లేట్లో స్ప్రెడ్ చేసి చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో నూనె పోసి స్టవ్ మీద పెట్టి రెండు పక్కన కాల్చుకుంటే సర్వపిండి రెడీ. భాగ్యరేఖ్ గారు, నాకు ఇంత మంచి స్పెషల్ ఐటమ్స్ చూపించినందుకు మన మా ఊరు రుచుల తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మరి ఇంత మంచి మెమొరీ మనతో ఎప్పుడు గుర్తుండిపోవాలి కదా. అవునండి. అందుకే ఒక సెల్ఫీ. ఓకే, థ్యాంక్ యూ. పోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555. ఇదండి ఇవాల్టి మన మా ఊరు రుచులు. ఈ ఎపిసోడ్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచి లేదా www.facebook.com/etv అభిరుచి లేదా www.twitter.com/etv అభిరుచి.